కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉందన్నారు ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, సునీత లక్ష్మారెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యేలు లేకుండానే జిల్లా ఇన్ఛార్జీలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్పీకర్ తగిన చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. లాస్ట్ టైం స్పీకర్ గారు కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజాపాలనలో గాని లేదంటే ఆరోగ్యశ్రీ పథకం లాంచింగ్ లో గాని బస్ లాంచింగ్ లో గాని మేం లేకుండానే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డీసీసీ ప్రెసిడెంట్లు నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. సర్వసభ్య సమావేశాలు అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రావాల్సినటువంటి సమావేశాల్లో కూడా వాళ్ళే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోవడం జరుగుతోంది. మరి ఓడిపోయిన వాళ్ళు సైరన్ లేసుకుని తిరుగుతా ఉన్నారు. ప్రతి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం 5 లక్షలు 10 లక్షలకు ఇనాగ్రేషన్ చేసుకునేటువంటి అధికారం కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి కలెక్టర్స్ కి మరి వారు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అందుకనే మేమందరం కూడా శాసనసభ్యులుగా మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి ఎమ్మెల్యేస్ అందరం కూడా ఈ రోజు స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మా హక్కులను పరిరక్షించండి, మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎమ్మెల్యేస్ పైన మీకు తెలియకుండానే కేసులు బుక్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేస్ కి సంబంధించినటువంటి మరి ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ ప్రివిలేజ్ అని కూడా తుంగలో తొక్కుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు ప్రివిలేజ్ మోషన్ అందరు శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి వారికి ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా వారు ఈ యొక్క ఉల్లంఘనను ప్రోటోకాల్ ఉల్లంఘనను కాపాడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వర్క్స్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతా ఉన్నాయి, చెక్స్ పంపిణీ జరుగుతా ఉన్నది. ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేసింది. ఇనాగరేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు, చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు, ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు. ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయండి, వాళ్ళని కూడా అలౌ చేయండి అని చెప్పిన. అక్కడ ఎంత ఉంటా ఉన్నారు, ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది, హౌస్ కు బాగా మర్యాద ఉంటుంది అని చెప్తే మీ ఆవేదన ఏందో చెప్పండి. నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటానని బాగా సీరియస్ గా నేను చెప్పడం జరిగింది. ఇన్ కేసు అటువంటి ఇట్లా కాకుంటే ఫైనల్ లో మేము కోర్టుకు కూడా వెళ్లాలని డిసైడ్ చేసుకుంటాం. కోర్టు